सर मेरा फोन यहीं पे था. अरे अरे where did it go? సతీష్ వాడెక్కడా? అక్కడ ఏవో స్పేర్ పార్ట్స్ వెతుక్కుంటున్నాడు. హలో సార్, నా పేరు అర్జున్. హాస్పిటల్ లిఫ్ట్ లో నన్ను చూశారు. నా కార్ కీస్ ఎక్కడో పోయాయని మీతో చెప్పాను సార్. గుర్తుపట్టారా సార్? అర్జున్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అయ్యో, అంత ముఖ్యం కాదు సార్. నా గర్ల్ ఫ్రెండ్ అనిత ఆ రోజు లిఫ్ట్ లో నాతో పాటు చూసారే డ్యూటీ రిపోర్టర్. దాన్ని మడైలాండ్ లో ఉన్న షాలిమార్ గెస్ట్ హౌస్ లో కిడ్నాప్ చేసి ఉంచారు సార్. ఇమ్మీడియట్ గా వెళ్ళి కాపాడండి సార్, ప్లీజ్. అర్జున్ అనిత మాట వినండి సార్. మీరు వెతుకుతున్న టెర్రరిస్ట్ అశోక్ అనితని బంధించి నన్ను బెదిరిస్తున్నాడు సార్. వాడు కూడా ఆ రోజు అద్దాలు వేసుకొని మనతో లిఫ్ట్ లో వచ్చాడు సార్. అర్జున్? సార్, వాడు అడ్రస్ చెప్తారు. అర్జున్ అర్జున్ ఏంటయ్యా హడావిడికి వచ్చారు? ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, దొరికింది. పదండి పోదాం. ట్రేస్ చేశారా? లేదు సార్, చేస్తాను. డూ ఇట్ ఫాస్ట్. ఈ కాల్ ఏ టవర్స్ ద్వారా ట్రావెల్ అవుతుందో ట్రాక్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి. ప్లీజ్ కమ్. बैठो बैठो. దురానిని మీకు అప్పగించడానికి మినిస్టర్ రెడీ. మాట్లాడిన ప్రకారం అమౌంట్ ని ఆయన ఆఫ్షోర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారుగా. ఏమైంది? అమౌంట్ తగ్గించుకోగలరేమో అడగడానికి వచ్చాను. इमरान, तुम्हें मालूम है कि कितना बड़ा रिस्क ले रहे हैं हम? कैसा खूंखार क्रिमिनल है वो, और मैं तुम्हें उसे बिना स्क्रैच के डिलीवरी कर रहा हूं, और $10 मिलियन से एक नोट कम नहीं लूंगा. ऑफशोर अकाउंट का नंबर क्या है? दुबई से आ रहा है ना तू? Hey, who are you? నేను నిన్ను ఇక్కడికి చంపడానికే వచ్చాను, కానీ నువ్వు చెప్పే వింటుడే నీ వల్ల నాకు చాలా పనులు అయ్యేట్టున్నాయి. Bloody hell! ప్రకాష్ సార్, శిరీష్ శర్మని కిడ్నాప్ చేశారు. అశోకే ఈ పని చేశాడు అనుకుంటున్నాను. ఇమ్మీడియట్ గా అన్ని స్టేషన్లలో ఆఫీసర్, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. శిరీష్ శర్మ ఇంకో 2 గంటల లోపు నా ముందు ఉండాలి. ఈజ్ జస్ట్ అన్ అక్వైంటెన్స్. ఎవడో బిజినెస్ మ్యాన్ కోసం మీరెందుకు సార్ టెన్షన్ అవుతారు? ఆఫీసర్, వాడు నాకు చాలా కావలసిన వ్యక్తి. చాలా. మ్యాంగో, నాకు తలనొప్పిగా ఉంది, నేను పైకి వెళ్ళి పడుకుంటా. ఉండండి, మీకు టాబ్లెట్ ఏదైనా తీసుకొస్తాను. కాసేపు పడుకుంటే అదే సర్దుకుంటుంది. వేడిగా కాఫీ ఏదైనా? థ్యాంక్ యూ. ఇంకా 15 నిమిషాలే ఉంది. పని పూర్తి చేసావా? 6 గంటలకు పూర్తయ్యే ఛాన్సే లేదు. ఎవరితను? ఇంకో హ్యాకరా? నీకు బోర్ కొడుతుందేమోనని తోడు తీసుకొచ్చాను. చెప్పు మ్యాంగో. అనితకు ఫోన్ వచ్చింది. ఐ లవ్ యూ అని 10 సార్లకు పైగా మాటకు పొంత లేకుండా బాగింది. ఇప్పుడు కూడా ఇంటికి వచ్చి తల్లపరి గబగబా గదిలోకి వెళ్లి తలపేసుకుని బట్టలని ప్యాక్ చేసుకుంటోంది. డెఫినెట్ గా అర్జునే ఫోన్ చేసి వాన్ చేసి ఉంటాడు. మ్యాంగో, 6 గంటల వరకు వెయిట్ చేయొద్దు. అనితను లేపే.
నీకు ఏమన్నా అయిందంటే నీ బుర్ర పేలిపోతుంది. నాతోనే అట్లా అనిత, తలపై మాత్రం తీసుకొచ్చాను, కొంచెం దంపు తీస్తారా? నో, నాకొద్దు. అర్జున్, అశోక్ ఏదైనా అయిందంటే నీ మెదడు చెదిరిపోతుంది. చిన్న మెదడు. ఏ ఎగతాడా? అర్జున్, అనితకేం కాదు, నన్ను నమ్ము. అచ్చి, ఇంత జరిగిన తర్వాత కూడా నమ్మమంటావా? ఆ మ్యాంగో గడికి ఫోన్ చేసి అనిత ఏం చేద్దాం చెప్పు. అర్జున్, డోంట్ బి స్టూపిడ్. ఏయ్, ఫోన్ చేయరా. అనిత, తలుపు తీ. మాయా, అర్జున్ని చంపాయి. ఏయ్, చిక్కిందా? ముందు ఫోన్ చేయి. మాయా షూట్. మాయా, మాయా kill him. సాలా. Come on, quick, take him. Hey, Anita, get up! రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్.
ప్లీజ్ డోంట్ మూవ్. నీలాంటి వాళ్ళకి ఇదేనా అంతం? ఇది అంతం కాదురా, ఆరంభం. సార్ నేను ఒక ఆర్డినరీ పర్సన్ని వాళ్ళగా దగులుబాజీ వేద్దామని కాదు. నాకెందుకు సార్ బేడీలేసి కూర్చోబెట్టారు? అనితను బంధించి నన్ను బెదిరించి అన్ని తప్పులు చేయించాడు సార్. వాడు బాంబులు పెట్టింది, హత్య చేసింది అన్ని వివరంగా చెప్తాను సార్. వాడిని ఊరికే వదలకండి. ఈ ఎన్కౌంటర్ ఏదో ఒకటి చేసి చంపేయి. యు జస్ట్ కిల్ హిమ్. సార్ వాడితో పాటు మాయ అని ఓ అమ్మాయి ఉండాలి, దాన్ని పట్టుకున్నారా? త్వరలో పట్టుకుంటాం. సార్ 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 అనిత ఎక్కడ సార్? షీ సేఫ్. సార్ మీరు పర్మిషన్ ఇస్తే నేను తను చూడాలి ప్లీజ్. ఐఎమ్ సో సారీ రా బేబీ. కూడానే ఉన్నావుగా, చివరి వరకు దాచిపెట్టావు. చెప్పండిగా, నన్ను చంపేస్తుండేవాళ్ళు. బేబీ అర్థం చేసుకోకుండా మాట్లాడకు. నేను చెప్పుంటే నేను చంపేస్తుండేవాళ్ళు. నేను ఎంత ట్రై చేశాను, బోల్డ్ హింట్స్ ఇచ్చాను. నువ్వే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, సో స్వీట్ అన్నావు. నేను ఇంకేం చేయగలను బేబీ? ఓకే బేబీ, ఐఎమ్ రియలీ సారీ. ఓకే, ఇక మనం ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపోదాం సరేనా? బేబీ అంత సడన్ గా వెళ్ళిపోవటం కుదరదు బేబీ. కమ్ సిట్ హియర్. లిసన్, అశోక్ కి అగేన్స్ట్ గా అప్రూవల్ గా మారుతానని పోలీసులతో చెప్పాను. వాళ్ళంతమందిని పట్టిస్తే గానీ మనం ప్రశాంతంగా ఉండలేం. యా, హూస్ దిస్? హే మై డూడ్. అరవకు. ఎవరినిరా పట్టించావు? తప్పు చేశా. అశోక్ చెప్పినప్పుడే నేను చంపేసి ఉండాలి. నేను కూడా తప్పు చేశాను. ఆ రోజు వాడిని పోలీసులకు అప్పగించకుండా అప్పుడే చంపేయాల్సింది. ఏయ్, అశోక్ గురించి నీకేం తెలుసు? ఊరికే తెలుసు. వాడెంత కరుడు కట్టిన తీవ్రవాదం, డబ్బు పిచ్చి పట్టిన థర్డ్ రేటెడ్ క్రిమినల్. హీస్ అ బ్లడీ కిల్లర్. అహచి, నోర్మోయ్. అతనికి జరిగిన దారుణం ఏమిటో, అన్యాయం ఏమిటో నీకు తెలీదు. ద్రోహం వల్ల ఏర్పడిన గాయం నీకు తెలీదు. చచ్చి బతకడం అంటే ఏంటో నీకు తెలీదు. అసలు అశోక్ ఎవరో నీకు తెలీదు. మన దేశం మీద కక్షగట్టి తీవ్రవాదులు విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నప్పుడు ముంబై పోలీస్ ప్రత్యేకంగా ఏర్పరిచిన విభాగమే యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ATS. తమ సాహసంతోనూ చాతుర్యంతోనూ లయన్స్ లిబరేషన్ గ్రూప్ లీడర్ దురానీని పట్టుకోవడమే కాకుండా బడిలో అంతమంది పిల్లల్ని తమ ప్రాణాలకు తెగించి రక్షించారు మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ అండ్ బాంబ్ స్క్వాడ్ స్పెషలిస్ట్ అశోక్. ये बटन दबते ही मैं तो मरूंगा, साथ में तुम भी मरोगे और इन सारे बच्चों के चिथड़े उड़ जाएंगे. పరిస్థితి ఏంటి? వాడలా చేస్తే చుట్టుపక్కల 300 కిలోమీటర్ల వరకు అంతా బూడిదవుతుంది. ముక్కలవుతారు. वाड़नी प्राणालतो पట్టుకోండి. आपस में क्या बात कर रहे हो? मुझसे बात करो, मुझसे बात करो. సంజయ్, పచ్చా ఎరుపా? బాంబ్ ఎక్స్పర్ట్ నువ్వా నేనా? భయం వేస్తుందా? నేనెందుకు భయపడాలి? నాకంటే నా ప్రాణం గురించి భయపడే నువ్వు పక్కన ఉన్నప్పుడు నువ్వు తప్పుగా కట్ చేయవు. గో హెడ్. రెడ్, నా గ్రీన్, దెన్ బ్లూ ఇట్ ఈస్. मरोगे तुम सब, मरोगे मेरे साथ यहीं पे. ఏంట్రా వీడు అరుస్తున్నాడు? నాలుగు కరెక్ట్ చేయమంటావా? హోమ్ మినిస్టర్గా నేను మీకు ఒక సంతోషకరమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. రక్షక భటులైన మీరు తీవ్రవాదులకు ఎదురు నిలిచినప్పుడు ఎటువంటి భయం లేకుండా, భయము లేకుండా పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ హెల్మెట్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వంటి రక్షణ పరికరాలు అందించాలని నిర్ణయించింది. ఫుల్ సేఫ్టీ, బెస్ట్ క్వాలిటీ. థ్యాంక్ యూ.
సార్ 1 సెకండ్. ఓ